నా పేరు డిను చందు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భీమవరం ఏబీపీ విభాగ కన్వీనర్. ఏదైతే గత ప్రభుత్వం 2020లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 70 తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు ఒక పాలిట శాపంగా మారడం జరిగింది. దీనివల్ల పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం అవడం జరిగింది, పీజీ విద్య దూరం అవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల సమయంలో ఏదైతే మన ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో విద్యార్థులకు ఈ పీజీ జీవో నంబర్ 70 రద్దు చేస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారపు గద్దెనెక్కి ఈ యొక్క విద్యార్థులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఈయన ఈ రోజు ఏదైతే ఐసెట్ ఎగ్జామ్ ఉందో ఐసెట్ ఎగ్జామ్ సంవత్సరం అవుతున్నా ఐసెట్ ఎగ్జామ్ కి నిర్వహించడం జరుగుతుంది. ఇది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే జీవో నంబర్ 70 రద్దు చేసిన తర్వాత ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేనిచో రేపు ఏదైతే ఎగ్జామినేషన్ జరుగుతుందో ఐసెట్ ఎగ్జామినేషన్ అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో మేము అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. అదే విధంగా నారా లోకేష్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేస్తున్నారో ఆ పర్యటన అడ్డుకుంటామని విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పశ్చిమ గోదావరి జిల్లా కన్నా ఈరోజు భీమవరం శాఖలో ఏదైతే 2020లో జీవో నెంబర్ 77 అమలు పరిచారో ఆ జీవో నెంబర్ 77 అనేది పీజీ స్టూడెంట్స్కి ఒక శాపంలా మారింది, పీజీ విద్యార్థుల పాలిట శాపంలా మారింది. ఈ విషయంపై గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బహిరంగంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ మాటలను పక్కన పెట్టి వారు ఐసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈయన మాటల మంత్రే కానీ చేతల మంత్రి కాదని ఈ రోజున విద్యార్థులందరూ అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వస్తే విద్యార్థులకి మంచి జరుగుతుంది, ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఇవన్నీ రిలీజ్ చేస్తారని చెప్పి విద్యార్థులందరూ కలిసి వీళ్ళని గెలిపించుకోవడం జరిగింది. ఈ రోజున వారు ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టి వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి విద్యార్థులందరూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా విద్యార్థులందరితో కలిసి వీరు చేస్తున్న పనిని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది.